ఒక లెవెల్ అంటే ఒక లెవెల్ దాటిపోయి వెళ్ళిపోయింది. ప్రభాస్ అన్న రేంజ్ బాహుబలిలో ఏ రేంజ్ పోయిందో దానికి మించి ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రాబోయే సినిమా తలుచుకుంటుంటే నాకు ఫీజులు ఎగిరిపోతుంది అన్న ఎలివేషన్స్ గురించి చెప్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కో సీన్ లో ఒక్కో ఎలివేషన్స్ ఇర్రా తీసాడన్న ప్రభాస్ ఎంట్రీ సీన్ చాలన్నా అసలు పిచ్చి లేచిపోయింది. ఇంటర్వెల్ వరకు ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి నేనైతే అస్సలు ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు రాజమౌళిని క్రాస్ చేస్తారు. అసలు మీరు ఎలాంటి సినిమా తీస్తారని మేము తెలుగు ఇండస్ట్రీ నుంచి మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యాన్స్ గా ఇర్రా తీస్తారు. కానీ ఒకటే భయం ఉందన్న, నాకు ఒకటే భయం ఉంది. ఈ రేంజ్ ప్రభాస్ అనేది తీసిపోయారు కదా, అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలి. ఆల్రెడీ మన రాజమౌళి గారు ఒక లెవెల్ తీసిపోయారు. అక్కడి నుంచి ఇంకో లెవెల్ తీసుకెళ్ళడానికే మధ్యలో మనం ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్నో సినిమాలు కొంచెం అటు ఇటు అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ సినిమా తీయాలంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలో నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ అన్న ప్రభాస్ అన్న, నీకు ఒకటే చెప్తున్నా, ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకో, పెళ్లి చేసుకున్నా మా అభిమానుల కోసం, పెళ్లి చేసుకున్నా మా కోసమే నీ జీవితం అంకితం చేస్తావు. ప్రభాస్ అన్న జీవితం ఫ్యాన్స్ కోసమే అంకితం అయిపోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకున్నా, ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా. మన రాజమౌళి గారు కూడా అన్నారు 5 సంవత్సరాలు బాహుబలి కోసం టైం అయింది, ఇప్పుడు ప్రతి సినిమాకి 2 సంవత్సరాలు అని చెప్పి రాజమౌళి గారు కూడా అన్నారు. అన్న ఫ్యాన్స్ గా మేము కూడా అంటున్నాం, ఒక 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా, మా కోసం పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్న ఫ్యామిలీతో ఉన్నారు. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే చూడాలి అని మా అభిమానులుగా మా సంతోషంగా కోసం అడుగుతున్నాం అన్న. మేము 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినా సరే నీ సినిమా వచ్చిందంటే చాలన్నా, మాకు అంతకుమించి ఏం అవసరం లేదు. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకున్నా, ఇది ఫ్యాన్స్ గా నా అభిప్రాయం అన్న. థ్యాంక్ యూ అన్న.